హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కినోవా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని, నెయ్యి వేడయ్యాక కొన్ని ఆవాలు, కొన్ని శనగపప్పు, 2 to 3 కట్ చేసుకున్న మిరపకాయలు, కొన్ని కరివేపాకు రెమ్మలు, 1 స్పూన్ ఆఫ్ తరిగి పెట్టుకున్న అల్లం, పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఆనియన్స్ మెత్తపడ్డాక కొన్ని బీట్రూట్ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, ముందుగానే హాట్ వాటర్లో నానబెట్టుకున్న పచ్చి బఠానీ వేసి అన్నిటిని ఒకసారి మిక్స్ చేసి రుచికి సరిపడా ఉప్పు కారం వేసి పీసెస్ అన్నిటిని మెత్తగా అయ్యాక కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ కినోవాకి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి వాటర్ మరుగుతుండగా నానబెట్టుకున్న కినోవా 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కాసేపటికి మూత తీసి చూస్తే మొత్తం ఉడికిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో కొంచెం కారం యాడ్ చేసుకొని సిమ్లో 5 minutes ఉడికించుకుంటే టేస్టీ అండ్ హెల్తీ కినోవా రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి టేస్టీ వీడియోస్ కోసం